ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. గ్రీకు పద అధ్యయనాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి గ్రీకు పదము అగోన్. అగోన్ అనగా కాంటెస్ట్, పోటీ లేదా పందెము అని అర్థం. నేటి దినాల్లో క్రీడాకారులు పొందే గౌరవము ఇంత అంతా కాదు. వారు చిన్న వయసులో ఉన్నవారైనా పెద్ద వయసులో ఉన్నవారైనా వారు ఏదైనా ఒక ఆటలో నైపుణ్యం సంపాదిస్తే వారు సినిమా నటీనటుల కన్నా ఎక్కువ సంపాదిస్తారు, ఎక్కువ పేరు ప్రఖ్యాతులను ధనాన్ని ఆర్జిస్తారు. అయితే ఏ క్రీడాకారునైనా చూడండి, అతనికి గాయాలు విమర్శలు సర్వసాధారణం. కొన్నిసార్లు వారాలు తరబడి ఆ గాయాలకు చికిత్స చేయించుకుంటూ ఉంటారు. ఎన్ని గాయాలు తగిలినా, ఎంతమంది విమర్శించినా వారు తమ ఆటను వదిలిపెట్టరు. ఎందుకంటే ఆ ఆటే వారిని అందలం ఎక్కించేది గనుక ఆ ఆట కోసం వారు ఆవేదనలను అనుభవిస్తూ ఉంటారు. ప్రియులారా, క్రైస్తవ జీవితం కూడా పరుగు పందెంతో పోల్చబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు: పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునంతగా పరుగెత్తుడి. ఇక్కడ పందెము అనే పదానికి గ్రీకులో అగోన్ అనే పదం వాడారు. ఇక్కడే కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, అక్కడ పోరాడుము అనే పదానికి అగోన్ అనే పదం వాడారు. అలాగే 2వ తిమోతి 4:7లో అపోస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని అంటూ సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ కూడా పోరాటానికి అగోన్ అనే పదమే వాడబడింది. ప్రియులారా, మనందరము కూడా క్రైస్తవ జీవితమును ఒక పందెపు రంగముగా భావించాలి. అనగా దెబ్బలు తగులుతాయి, నిందలు విమర్శలు వస్తాయి, ఆవేదనలు కలుగుతాయి. అయినప్పటికీ వాటిని సహిస్తూ, వాటిని భరిస్తూ, వాటి నుండి స్వస్థత పొందుకుంటూ మన పట్టుదలను వదలకుండా విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. అలాగూ మనము క్రీస్తు కొరకు శ్రమలు నిందలు అనుభవించినప్పుడు క్రీస్తు వలె మనము కూడా ఆయన మహిమలో పాలు పొందుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి: క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అంటాడు పౌలు. అలాగే తిమోతికి రాసిన 2వ ఉత్తరము 2వ అధ్యాయము 12వ వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటాడు. మన ప్రభువైన యేసు యోహాను సువార్త 16:33లో లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అంటారు. ఈ మాటలు వింటుండగా నా ప్రియ సోదరుడా సోదరి, ఈ లోకంలోని క్రీడాకారులు దెబ్బలు తగులుతున్న క్రీడలను వదిలిపెట్టకుండా ఆ క్రీడలలో కొనసాగుతున్నట్టు మనము కూడా ఎన్ని ఆటంకాలు అవాంతరాలు వచ్చినా క్రీస్తును వదలకుండా క్రీస్తు కొరకు జీవించినప్పుడు మనము కూడా అత్యంత ఘనత మహిమ ప్రభావాలను ప్రభుతో కలిసి పొందుకుంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా సోదరి, మనము అందలం ఎక్కుటకు అగోన్ అనే ఆవేదనలు మనకు అవసరమని గ్రహించి ఓపికతో క్రీస్తు కొరకు నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అగోన్ అనే గ్రీకు పదము ద్వారా ఆవేదనలు మమ్మలను అందలమెక్కిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినందుకు శ్రమ అనుభవిస్తుంటే అది మహాభాగ్యముగా ఎంచుకొని శ్రమలో ఓపిక కలిగి నీతి మార్గములో నడుచుకొనుట కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.